న్యూస్ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముఖ్య అధికారులతో సమావేశం. అయినా సరే ఆన్లైన్ రమ్మీ ఆటకు రుచి మరిగిన ఓ అధికారి ఆ సమావేశంలోనే ఆన్లైన్లో పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి హాజరైన రాజీవ్ చందన్ మిశ్రాకు డిఆర్ఓ మలోలా స్వాగతం పలికారు. ఇదే సమావేశంలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్స్ వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, ఇక అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న కూడా పాల్గొన్నారు. అయితే ఓవైపు సమావేశం జరుగుతూ ఉండగానే మరోవైపు డిఆర్ఓ మలోలా ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ బిజీగా గడిపేశారు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? యోగానంద్, అక్కడ సమావేశం జరుగుతున్నా కూడా ఆన్లైన్లోనే రమ్మీ ఆడటాన్ని మనం ఎలా చూడాలంటారు? అనంతపురం కలెక్టరేట్ లో అధికారి నిర్వాహకం మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి సాక్షాత్తు ఇద్దరు కలెక్టర్లు ఒక ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణపై ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేను అనంతపురంకి వచ్చి ప్రజల అభ్యంతరాలను స్వీకరిస్తున్న సమయంలో నిన్న పెద్ద ఎత్తున అధికారులు పోలీసు అంతా కూడా హడావిడిగా ఉన్నారు. అంత హడావిడిలో కూడా అయితే రాజీవ్ రంజన్ మిశ్రా పక్కనే ఇద్దరు జిల్లా కలెక్టర్లు, అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అలాగే సత్సాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఇద్దరు కూడా పక్కన ఉన్నా కూడా, అలాగే జిల్లా ఎస్పీ అందరూ కూడా సమావేశానికి హాజరై వాడు సభ్యత్వాలు అయితే ప్రతిపాదనలు స్వీకరిస్తుండగా, అభ్యంతరాలు స్వీకరిస్తూ ఉండగా తనకేమి పట్టనట్టుగా కూడా డిఆర్ఓ మలోలా వ్యవహారం కూడా ఇప్పుడు పెద్ద ఎదురు చర్చనీయాంశంగా భావించవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికతో కూడా రమ్మీ ఆడుకుంటూ కూడా ఆయన కాలక్షేపం చేస్తూ అంతటి ఇంపార్టెంట్ సమావేశం ఒకవైపు అంతమంది ఉన్నతాధికారులను ఉండగా కూడా డిఆర్ఓగా ఉండి కూడా, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ గా ఉండి కూడా, అంత పెద్ద అధికార స్థాయిలో ఉండి కూడా పేకాట ఆడుతూ కూడా, రమ్మీ ఆడుతూ కూడా వీడియో కంటపడ్డం కూడా పెద్ద చర్చగా దారి చెప్పొచ్చు. అయితే ఇతనిపై అనేక ఇప్పటికే ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో కానీ తన కార్యాలయంలో కూడా ఎక్కువ రమ్మీ ఆడుకుంటూ ఉంటాడు. ప్రజల అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోవడం అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ నిజం చేస్తూ అంత పెద్ద సమావేశంలో కూడా రమ్మీ ఆడుతుండటంతో ఇటు ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ కానీ ఇతర ఉన్నతాధికారులంతా కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముఖ్య అధికారులతో సమావేశం జరుగుతోంది. అయినా సరే ఆన్లైన్లో రమ్మీ ఆటకు రుచి మరిగిన ఒక అధికారి అదే సమావేశంలో ఆన్లైన్లో పేకాట ఆడుతూ కనిపించారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓవైపు సమావేశం జరుగుతుండగానే మరోవైపు డిఆర్ఓ మలోలా ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ బిజీగా గడిపేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మీటింగ్ ఇది. అయితే ఈ మీటింగ్లో ఎంతో మంది ప్రముఖులు, కలెక్టర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. కానీ ఇటు డిఆర్ఓ మాత్రం పేకాట ఆడుతూ కూడా కనిపించారు. కెమెరాకి చిక్కారు ఆయన. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముఖ్య అధికారులతో సమావేశం. అయినా సరే ఆన్లైన్ రమ్మీ ఆటకు రుచి మరిగిన ఒక అధికారి అదే సమావేశంలో ఆన్లైన్లో పేకాట ఆడుతూ కనిపించారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని దృశ్యాలు ఇవి. అయితే కలెక్టరేట్లో రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాజీవ్ రంజన్ మిశ్రాకు డిఆర్ఓ మలోలా స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే డిఆర్ఓ మలోలా ఇక్కడ పేకాటు కనిపిస్తున్న వ్యక్తే. ఇదే సమావేశంలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న కూడా పాల్గొన్నారు. అయితే ఓవైపు సమావేశం జరుగుతూనే ఉంది. కానీ మరోవైపు ఇటు డిఆర్ఓ మలోలా ఆన్లైన్లో బిజీగా ఫోన్లో కనిపించారు. అసలు ఏం చేస్తున్నారు అని కెమెరా జూమ్ చేస్తే అటు రమ్మీ ఆడుతూ బిజీగా గడిపేశారు ఆయన. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దానికి అనుకూలంగా వ్యతిరేకంగా ఒక వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలివచ్చే. దీనికి సంబంధించిన సమావేశంలో ఆయన ఆన్లైన్లో రమ్మీ ఆడటం ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు.
యోగానంద్ చెప్పండి, క్లియర్గా కూడా మనం చూడొచ్చు ఆయన ఫోన్లో చాలా అందరూ అక్కడ డిస్కషన్స్లో ఉంటే ఈయన మాత్రం సెపరేట్గా కూర్చొని ఫోన్ పట్టుకొని అక్కడ గేమ్ ఆడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఆయనకు సంబంధించి గతంలో ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? అనంతపురం కలెక్టరేట్ లో ఒక అధికారి నిర్వాహక పట్టబయలు అని చెప్పచ్చు. అందరూ ఉన్నత అధికారులు అంతా కూర్చొని సీరియస్ గా ఎస్సీ వర్గీకరణ అంశంపై అభ్యంతరాలు ప్రజల అభ్యంతరాలు స్వీకరిస్తూ ఉంటే మరొక ఉన్నతాధికారి డిఆర్ఓగా ఉన్న ఉన్నతాధికారి మాత్రం తన సమయం తనకేవి పట్టనట్లు కూడా దర్జాగా రమ్మీ ఆడుతూ ఆన్లైన్ రమ్మీ ఆడుతూ కూడా కాలక్షేపకం చేస్తూ ఉన్న సంఘ విజువల్స్ కూడా బయటకు రావడంతో జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులతో షాక్ గురయ్యారని చెప్పొచ్చు. దాదాపుగా నిన్న అయితే రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ కమిషన్ చైర్మన్ ఈయన ఎస్సీ వర్గీకరణ సంబంధించి అభ్యంతరాలు ఉంటే ప్రజలు స్వీకరించి చెప్పొచ్చు అంటూ కూడా నిన్న ప్రకటన జారీ చేశారు. దీంతో పెద్ద ఎత్తున అధికారులు కానీ ప్రజలు కూడా అర్జీలు ఇచ్చేందుకు తమ అభ్యంతరాలు చెప్పేందుకు కూడా తరలి వచ్చారు. అయితే ఇంతటి సమావేశంలో కూడా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఏకసభ కమిషన్ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా డిఆర్ఓ మొలవడ తనకేమీ పట్టనట్టు తనకు ఇంపార్టెంట్ విషయం కాదన్నట్లు కూడా పేకాట ఆడుతూ కూడా దొరికిపోవడం చూస్తూ ఉంటే అధికారులు నిర్లక్ష్యం కొట్టగా కనిపిస్తోంది. అంత సమావేశం సీరియస్ గా సమావేశం కొనసాగుతూ ఉంటే తను మాత్రం పేకాట ఆడుతూ ఆన్లైన్ రమ్మీ ఆడుతూ కూడా టైం పాస్ చేస్తూ ఉన్న విజువల్స్ కూడా బయట రావడంతో జిల్లా అధికారులు కూడా ఉన్నతాధికారులు కానీ ఇతర అధికారులు కూడా ఈ తీవ్ర చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. ఇటు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో బాధ్యతారహితంగా ఉన్నారు అని చెప్పడానికి కూడా ప్రత్యక్ష ఉదాహరణ కూడా దీన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా డిఆర్ఓ మడవలపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆయన బయటపడలేదు. తన ఆఫీస్ లో కానీ కలెక్టర్ ఛాంబర్ లో కూడా పేకాట ఆడుతూ అయితే ఆన్లైన్ రమ్మీ ఆడుతూ అనేక సార్లు పట్టుబడ్డాడని తెలుస్తుంది. అయితే ఈ విషయం పట్ల కలెక్టర్ అధికారులు ఉన్నతాధికారులు కూడా గోప్యంగా ఉంచడం తెలుస్తుంది. అయితే ఒకసారిగా నిన్న ఈ విజువల్స్ అన్ని బయటకు రావడంతో అధికారులు కానీ ఇతర కలెక్టర్ కానీ షాక్ గురని చెప్పొచ్చు. ఈ విషయం పట్ల అంతర్గత విచారణ కూడా కలెక్టర్ ఆదేశించాలని తెలుస్తోంది. ఇతను ఇలాగే ఉంటాడా, ఎప్పుడు ఎలా ఉంటాడు అనేది కూడా జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆదేశించాలని తెలుస్తుంది. అయితే ఈ విషయం పట్ల పబ్లిక్ గా ఎంక్వైరీ చేయాలంటూ కూడా పర్యాటక సంఘాలు కూడా పట్టుబడుతుంది. ఎందుకంటే డిఆర్ఓ ఇంత రీసర్వే జరుగుతూ ఉన్నప్పుడు అయితే రెవెన్యూ ఆఫీసర్ గా ఉన్నాడు, జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు ఉన్నాడు కాబట్టి ఆయన వ్యవహార తీరు పట్ల కూడా ధర జరపాలంటూ కూడా కోరుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముఖ్య అధికారులతో సమావేశం జరుగుతోంది. అయినా సరే ఒక అధికారి మాత్రం ఆన్లైన్లో రమ్మీ ఆట ఆడుతూ కూడా కనిపించారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.